హలో ఫ్రెండ్స్, వెల్కమ్ 10K Facts తెలుగు. ఈ వీడియోలో BTS వారి రీసెంట్ అప్డేట్స్ గురించి చెప్పబోతున్నాను. అప్డేట్స్ లైక్ న్యూ జీన్స్ హైప్ లేబుల్స్ను వదిలేశారా, RM స్పాటిఫై అకౌంట్లో అప్సరా అనే ఇండియన్ సాంగ్ ఎందుకు ఉంది, వి పెట్ డాగ్ అయిన యోంతాన్ ఇక లేదు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మిన్హీ జీన్ అడార్ సీఈఓగా రిజైన్ చేసేశారు. కానీ హైప్ వారు చేసిన పనులపై లీగల్ యాక్షన్స్ తీసుకుంటానని చెప్పారు. హైప్ ఇంకా మిన్హీ జీన్ కాంట్రవర్సీలో పడి న్యూ జీన్స్ గురించి అంతగా ఎవరూ పట్టించుకోలేదు. న్యూ జీన్స్ ఫ్యూచర్ ప్లాన్స్, గ్రూప్ యాక్టివిటీస్ వీటి గురించి అడార్ వారు కూడా ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు. అందుకే న్యూ జీన్స్ వారు డైరెక్ట్గా ఫ్యాన్స్తో మాట్లాడడానికి నవంబర్ 28వ తేదీన ఒక ఎమర్జెన్సీ ప్రెస్ కాన్ఫరెన్స్ను కండక్ట్ చేశారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడారు. బట్ వాటన్నింటిలో ఇంపార్టెంట్ న్యూస్ వచ్చి న్యూ జీన్స్ హైప్ లేబుల్ సబ్సిడరీ కంపెనీ అయిన అడార్ను వదిలేయడం. న్యూ జీన్స్ వారు అఫీషియల్గా హైప్ లేబుల్స్ను వదిలేశారు. అదేంటి, కాంట్రాక్ట్ మధ్యలో వదలడానికి కుదరదు కదా, వదిలేస్తే చాలా డబ్బులు కట్టాలి కదా అని మీకు డౌట్ రావచ్చు. ఈ క్వశ్చన్కి ఇంకా వీళ్ళు వెళ్ళిపోవడానికి ఇలా చాలా వాటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆన్సర్ తెలుసుకుందాం. న్యూ జీన్స్ హైప్ను వదిలేయడానికి మెయిన్ రీజన్ మిన్హీ జీన్ రిజైన్ చేసి వెళ్ళిపోవడం. గ్రూప్ మెంబర్స్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ మిన్హీ జీన్తో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారంట. ఇంతకుముందు మిన్హీ జీన్కి హైప్కి కాంట్రవర్సీస్ ఉండేవి, కానీ మిన్ ఎప్పుడూ హైప్ను వదిలేయలేదు. అందుకే న్యూ జీన్స్ వారు కూడా హైప్ కింద ఉన్నారు. బట్ ఎప్పుడైతే మిన్ రిజైన్ చేశారో అడార్లో విషయాలన్నీ మారిపోయాయి. దీని గురించి న్యూ జీన్స్ గ్రూప్ మెంబర్ అయిన హనీ మాట్లాడుతూ ఇలా అన్నారు: అడార్ వాళ్ళకి న్యూ జీన్స్ను ప్రొటెక్ట్ చేయాలన్న ఉద్దేశం లేదు. మేము హైప్ను వదిలేయడానికి కారణం అడార్ వారు మమ్మల్ని ఇంకా మా స్టాఫ్ను సరిగ్గా ట్రీట్ చేయకపోవడం. అడార్ వారు ప్రాఫిట్స్ను పెంచుకోవాలని చూస్తున్నారు తప్ప వాళ్ళకి మ్యూజిక్ ఆర్ట్ పట్ల ఎటువంటి సిన్సియారిటీ లేదు. ఏ విషయాన్ని కూడా మాతో సరిగ్గా చెప్పరు. మిస్కమ్యూనికేషన్ ఇంకా మ్యానిపులేషన్ వల్ల మేము అడార్ను వదిలేస్తున్నాం. హనీ చెప్పినది వింటుంటే అడార్ వారు మ్యూజిక్ కోసం కాకుండా ప్రాఫిట్ కోసం వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇదే విషయాన్ని మిన్హీ జీన్ కూడా చాలాసార్లు చెప్పారు. ఆ తర్వాత గ్రూప్ మెంబర్ అయిన మింజీ మాకు CEO మిన్హీ జీన్తో కలిసి వర్క్ చేయాలని ఉందని చెప్పారు. ఆ తర్వాత ప్రెస్ వారు మీరు బ్యాంక్సీ హ్యూక్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు మేము ఆ పర్సన్కి సపరేట్గా చెప్పడానికి ఏం లేదని చెప్పారు. ఆ తర్వాత అడార్ను వదిలేయడానికి ఎంత ఖర్చు అవుతుందన్న క్వశ్చన్ వచ్చింది. ముందు చెప్పినట్టు కంపెనీతో ఉన్న కాంట్రాక్ట్ మధ్యలోనే ఎండ్ చేయాలనుకుంటే కంపెనీకి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. సో న్యూ జీన్స్ వారు హైప్తో కాంట్రాక్ట్ను టెర్మినేట్ చేసుకోవడానికి 300 బిలియన్ వోన్ కట్టాలి. అదే మన ఇండియన్ రూపీస్లో అయితే 1906 కోట్లు. ఇంత అమౌంట్ కట్టాలంటే చాలా కష్టం. దీనికి రెస్పాండ్ అవుతూ గ్రూప్ మెంబర్ అయిన హైరీని ఈ విధంగా చెప్పారు: నేను ఈ పెనాల్టీస్ గురించి కొన్ని ఆర్టికల్స్లో చదివాను. మేము మా ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్ను ఉల్లంఘించలేదు. ఇప్పటి వరకు మేము బాగా హార్డ్ వర్క్ చేస్తూ మా బెస్ట్ ట్రై చేశాం. కాబట్టి మేము పెనాల్టీస్ కట్టాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఇది నాకు కూడా అంత అర్థం కాలేదు, బట్ పెనాల్టీ కట్టమని చెప్పారు. మరి న్యూ జీన్స్ గ్రూప్ హైప్ను వదిలేస్తే వాళ్ళ గ్రూప్ నేమ్ న్యూ జీన్స్ అనే ఉంటుందా, లేదా వేరే నేమ్ను పెట్టుకుంటారా? ఈ క్వశ్చన్కి డానియల్ రెస్పాండ్ అవుతూ ఈ విధంగా అన్నారు: చివరిగా మా అందరికీ ఒక విషయం అయితే తెలుసు. అదే మేము మా ప్రెజెంట్ నేమ్ అయిన న్యూ జీన్స్ను ఇప్పటి నుంచి వాడలేం. బట్ దాని అర్థం మేము ఆ నేమ్ను కంప్లీట్గా వదిలేస్తామో లేదా మర్చిపోతామో అని కాదు. మేము న్యూ జీన్స్ కోసం ఫైట్ చేస్తాం. మా గ్రూప్ నేమ్ ఏదైనప్పటికీ న్యూ జీన్స్ అనే పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. సో న్యూ జీన్స్ అనే నేమ్ని ఇకపై కంటిన్యూ చేయరు, ఎందుకంటే అది హైప్ కింద ఉన్నప్పుడు నేమ్ కదా. అందుకే ఇంకొక న్యూ నేమ్ను చూస్ చేసుకుంటారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ గ్రూప్ న్యూ నేమ్ హై విష్ అంట. సో న్యూ జీన్స్ గ్రూప్ ఇంకొక నేమ్తో మళ్ళీ డెబ్యూ చేయబోతున్నారు. ఇప్పుడు హైప్ నుంచి వచ్చేసారు కాబట్టి వాళ్ళకి నచ్చిన విధంగా వర్క్ చేస్తూ వాళ్ళ యాక్టివిటీస్ను కంటిన్యూ చేస్తామని చెప్పారు. దాని గురించి డానియల్ ఈ విధంగా చెప్పారు: మేము ఒకసారి అడార్ను వదిలేశాక మేము ఫ్రీ అయిపోతాం. మాకు నచ్చినట్టు ఇంకా మేము అరేంజ్ చేసుకున్న షెడ్యూల్ ప్రకారం వర్క్ చేస్తాం. ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా మా బెస్ట్ ట్రై చేస్తాం. మా ఫ్యాన్స్ అయిన బన్నీస్ కోసం నెక్స్ట్ ఇయర్ న్యూ సాంగ్స్ రిలీజ్ చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ఫ్యాన్స్ అందరినీ కలిసే ఆపర్చునిటీ మాకు దక్కాలని కోరుకుంటున్నాం. సో గైస్, న్యూ జీన్స్ వారు హైప్ను వదిలేసిన బన్నీస్ కోసం న్యూ సాంగ్స్ రిలీజ్ చేస్తామని చెప్పారు. కాబట్టి వాళ్ళు సాంగ్స్ రిలీజ్ చేయరని, డిస్బ్యాండ్ అయిపోయారని న్యూస్ వస్తే భయపడకండి. న్యూ జీన్స్కి మిన్హీ జీన్తో వర్క్ చేయడం ఇష్టమని చెప్పారు కాబట్టి మిన్హీ జీన్ కింద న్యూ నేమ్తో మళ్ళీ వాళ్ళ మ్యూజిక్ కెరీర్ను రీస్టార్ట్ చేస్తారు. మన వి పెట్ డాగ్ అయిన యోంతాన్ రెయిన్బో బ్రిడ్జ్ని క్రాస్ చేసేసింది. యోంతాన్కి మొదటి నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యోంతాన్ లంగ్స్ చాలా చిన్నగా ఉంటాయి, ఇంకా రెస్పిరేటరీ ట్రాక్ కూడా చిన్నది. అందుకే యోంతాన్ ఎక్కువ దూరం పరిగెత్తలేదు. ఒకవేళ పరిగెత్తితే ఫెయింట్ అయిపోతుంది. యోంతాన్కు ఉన్న హెల్త్ కండిషన్స్ తెలిసి కూడా వి యోంతాన్ను అడాప్ట్ చేసుకున్నాడు. మొదటి నుంచి కూడా దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ యోంతాన్ కోసం కొన్ని మంత్స్ బుక్స్ చదివి డాగ్స్ గురించి నేర్చుకున్నాడు. ఫెయింట్ అయిపోతుందని తెలిసి యోంతాన్ని ఎప్పుడు ఎత్తుకొని తిరుగుతుండేవాడు. ఒక విధంగా చెప్పాలంటే బ్యాంగ్టన్ మెంబర్స్ అందరూ కలిసి యోంతాన్ను పెంచారు. రీసెంట్ ఇయర్స్లో అంత ఎక్కువగా యోంతాన్ను చూడలేకపోయాం, కానీ 3-4 ఇయర్స్ బ్యాక్ యోంతాన్ని మెంబర్స్ లైవ్ స్ట్రీమ్స్లో, బిహైండ్ ద సీన్స్ వీడియోస్లో ఎక్కువగా చూసేవాళ్ళం.
అలా యోన్తాన్ BTS వారితో పాటు ఆర్మీస్కి కూడా చాలా క్లోజ్ అయిపోయింది. యోన్తాన్ ప్రాబ్లమ్ని క్యూర్ చేయడానికి 2 సర్జరీస్ కూడా చేపించారు. ఆ 2 సర్జరీస్ ఫెయిల్ అయిపోయాయి. అయినప్పటికీ యోన్తాన్ స్ట్రాంగ్ విల్ తనని ఇన్ని రోజులు బ్రతికేలా చేసింది. బట్ అన్ఫార్చునేట్లీ డిసెంబర్ 2వ తేదీన యోన్తాన్ మనల్ని వదిలేసి స్టార్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ న్యూస్ అందరికంటే వీకే ఎక్కువ బాధను కలిగించుంటుంది. అందులోనూ వీ మిలిటరీలో ఉండడం వల్ల యోన్తాన్ను చాలా మిస్ అవుతూ ఉంటాడు. తను మిలిటరీ నుంచి తిరిగి రాకముందే యోన్తాన్కి ఇలా అవడం వీకు చాలా బాధను కలిగించుంటుంది. బట్ ఆర్మీకి దీని గురించి చెప్పాలని ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాడు. వీ పెట్టిన స్టోరీకి మీనింగ్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హలో ఆర్మీ, మీరందరూ వార్మ్ ఇయర్ ఎండ్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. వెదర్ మరీ అంత చల్లగా లేకపోవడం మంచి విషయం. నేను సాంగ్ ద్వారా ఆర్మీస్ అందరికీ గ్రీట్ చేసి చాలా రోజులైపోయింది. యోషియన్ యూంగ్తో కలిసి ఈ సాంగ్ను ప్రిపేర్ చేసిన ఎంజాయబుల్ మూమెంట్స్ అన్నింటినీ నేను గుర్తు చేసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నేను ఇది పోస్ట్ చేయడానికి ఒక కారణం ఉంది. యోన్తాన్ రీసెంట్గా మనందరినీ వదిలేసి లాంగ్ జర్నీ కోసం స్టార్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. మీకు ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. కానీ ఆర్మీ యోన్తాన్ ఎంతలా ఇష్టపడుతున్నారో తెలుసు కాబట్టి మీకు చెప్పడం కరెక్ట్ అనిపించింది. ఐ హోప్ మీ అందరి ఇయర్ ఎండ్ ఎంతో హ్యాపీగా ఉండాలని, మీకు ఇష్టమైన వారితో మీరు కలిసి ఉండాలని, వాళ్ళందరికీ ఇంకొకసారి మీరు వాళ్ళని ఎంత ఇష్టపడుతున్నారో చెప్పాలని కోరుకుంటున్నాను. నేను మిమ్మల్ని తిరిగి కలిసేంత వరకు మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ ఆర్మీ, థ్యాంక్ యూ. ఈ మెసేజ్తో పాటు యోన్తాన్కు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ను ఆర్మీతో షేర్ చేసుకున్నాడు. ఆర్మీకి డైరెక్ట్గా యోన్తాన్ గురించి ఎలా చెప్పాలో వీక్ అర్థం కాలేదు. అందుకే ముందు తన సాంగ్ గురించి చెప్పి ఆ తర్వాత యోన్తాన్ గురించి చెప్పాడు. వీకి యోన్తాన్ అంటే చాలా ఇష్టం. ఎంతంటే తన హోల్ ఆల్బమ్ను యోన్తాన్కు డెడికేట్ చేసేంతలా. రీసెంట్గానే మ్యూజిక్ వీడియో రిలీజ్ చేశాడు. మంత్ ఎండ్లో తన బర్త్డే వస్తుంది. ఇటువంటి హ్యాపీ ఈవెంట్స్ మధ్యలో యోన్తాన్ లేదన్న సాడ్ న్యూస్ తనని చాలా బాధ పెడుతుంది. ఇలాంటి సాడ్ న్యూస్ వస్తుందని వీకి మేబీ ముందే తెలిసేమో. అందుకే బాధపడకుండా స్ట్రాంగ్గా ఉంటానని మిస్టర్ క్యాట్కు ప్రామిస్ చేశాడు. పెట్స్ పెంచుకోవడం అంటే మన ఫ్యామిలీలోకి న్యూ మెంబర్ రావడం. అవి ఉన్నంతకాలం సందడిగా, సంతోషంగా ఉంటుంది. ఎంత స్ట్రెస్ లైఫ్ను లీడ్ చేస్తున్నా వాటితో ఆడుకుంటే చాలు మొత్తం మర్చిపోతాం. మనల్ని మనలా ఇష్టపడేవి పెట్స్ మాత్రమే. మరి అవి దూరం అయిపోతే చాలా బాధగా ఉంటుంది. ఎనీహౌ, యోన్తాన్ హెల్త్ ప్రాబ్లమ్స్ పెట్టుకొని కూడా ఇన్ని ఇయర్స్ స్ట్రాంగ్గా ఫైట్ చేసింది. యోన్తాన్ కరేజ్ని, డెడికేషన్ని మెచ్చుకోవచ్చు. యోన్తాన్ హెవెన్లో హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. రీసెంట్గా ఆర్ఎం స్పాటిఫై అకౌంట్లో ఒక డిఫరెంట్ సాంగ్ను ఆర్మీ నోటీస్ చేశారు. ఆర్ఎం స్పాటిఫై అకౌంట్లో తన సోలో ఆల్బమ్స్ ఇంకా సాంగ్స్ ఉంటాయి. వేరే ఆర్టిస్ట్ సాంగ్ ఈ అకౌంట్లో ఉండవు. బట్ మన ఇండియన్ సాంగ్ అయిన అప్సరా అనే సాంగ్ ఆర్ఎం స్పాటిఫై అకౌంట్లో ఉండడం ఫ్యాన్స్ నోటీస్ చేశారు. ఇది ఒక గ్లిచ్. ప్రెజెంట్ ఇది రెక్టిఫై అయిపోయింది. ఆర్ఎం స్పాటిఫై అకౌంట్లో ఇప్పుడు ఈ సాంగ్ లేదు. అయితే అన్ని సాంగ్స్ ఉండగా ఈ సాంగ్ మాత్రమే ఆర్ఎం స్పాటిఫై అకౌంట్లో ఎందుకు వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. అప్సరా సాంగ్ ఆర్టిస్ట్ దగ్గర ఆర్ఎం అని ఉంది. సో స్పాటిఫై ఆల్గరిథమ్స్ దీన్ని ఆర్ఎం అకౌంట్లో యాడ్ చేసి ఉంటాయి. బట్ ఫ్యాన్స్ దీన్ని నోటీస్ చేసి ఆన్లైన్లో వైరల్ చేయడంతో దీన్ని తొందరగా రెక్టిఫై చేయగలిగారు. ఇలా జరగడం ఫస్ట్ టైం ఏం కాదు. ఇంతకు ముందు కూడా వేరే ఆర్టిస్ట్ అకౌంట్లతో ఈ విధంగా జరిగింది. కొన్ని డేస్ పోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని దీని గురించి చెప్పలేదు. బట్ ఇన్స్టాగ్రామ్లో దీని గురించి ఎక్కువగా అడగడంతో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా BTS వారి గురించి అండ్ K-pop గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకెంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.